హలో గైస్, దిస్ ఇస్ వెంకీ అశ్లేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి శ్రీలంక సిరీస్లో వచ్చేసి మూడో వీడియో. మీరు ప్రీవియస్ వీడియో చూసుకున్నట్లయితే మనం వచ్చేసి సిగారియా పోర్ట్కి అయితే వెళ్ళాము. సో అక్కడితో ఆ వీడియో అయితే ఎండ్ చేశాను. అదే రోజు వచ్చేసి రికార్డ్ చేస్తున్న వీడియో అండి, ఇది సెకండ్ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మనము డంబుల్లాలోని గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుందండి. దీని టికెట్ ప్రైస్ ఎంత, లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మొత్తం డీటెయిల్గా అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఈ టెంపుల్ తర్వాత ఇంకో టెంపుల్ కూడా కవర్ చేస్తాను, అది కూడా చూద్దాము. సో ముందైతే ఈ వీడియో చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఎంట్రన్స్ లోనే చూసుకుంటే ఈ విధంగా శివలింగం టైప్ అయితే ఉందండి, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి చాలా బాగుందండి. ద గోల్డెన్ టెంపుల్ అని చెప్పి అక్కడైతే రాసింది, మీకు చూడొచ్చు. జూమికి చూపిస్తాను చూడండి, ద గోల్డెన్ టెంపుల్ అని చెప్పి అక్కడైతే రాసింది. సో ఇదంతా చూసుకుంటే చాలా బాగుంది కదా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే జెండా వచ్చేసి కొద్దిగా అంబేద్కర్ జెండా లాగా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే బుద్ధుని విగ్రహం అండి, చాలా పెద్దగా ఉంది చూడండి, చాలా బాగుంది. సో ఇదంతా మీకు డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను చూడండి. వచ్చేసి బుద్ధుడి యొక్క విగ్రహం ఉంది కదండి, దీని పక్కకే చూసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా స్టోన్ తోటైతే ఒకటి తయారు చేసినట్టుంది చూడండి. దాని పక్కకి వచ్చేసి ఎంట్రన్స్ టు రాక్ టెంపుల్ అని చెప్పి ఉందండి. సో దాంట్లోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇది చూసుకుంటే అయితే ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. వే వచ్చేసి చూడండి, ఇదంతా ఒరిజినల్ ఆర్టిఫిషియల్, ఇదంతా తయారు చేసిందే. ఇవాళ ఏందో మొత్తం ఈ కొండలు ఎక్కువే సరిపోతుంది. ఆ సిగారియా పోర్ట్ దగ్గర ఏమో అంత పెద్ద కొండ ఎక్కినాం, అక్కడ దమ్మంటే ఈ గోల్డెన్ టెంపుల్ దగ్గర ఇదొక కొండ. నాకు బ్యాక్ సైడ్లో బుద్ధ విగ్రహం కనిపిస్తుంది అనుకుంటా. సో దమ్ అయితే ఘోరంగా వస్తుందండి నిజంగా. నోట్ చూసుకున్నట్లయితే శ్రీలంకను కాని వాళ్ళు అయితే టికెట్ తీసుకొని రావాలన్నారు. నేనైతే ఆ టికెట్ మర్చిపోయి అయితే వచ్చాను. సో మనమైతే పైకి వెళ్దాం. ఎంట్రన్స్ కి పక్కకే చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అని చెప్పి ట్రస్టీ ఆఫీస్ అని చెప్పి రాసింది, మీరు చూడొచ్చు. సో అక్కడ ఒక బోర్డు కూడా ఉంది. సో ఇటు సైడ్ అయితే వెళ్దాము, వెళ్ళి టికెట్ అయితే తీసుకొని వద్దాం. ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఎంట్రన్స్ అయ్యామని చూసాను కదా. సో అక్కడ వచ్చేసి వాచ్మెన్ ఉన్నాడు, టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలని చెప్పాడు. టికెట్ కోసం అని చూసుకుంటే ఈ దారి గుండా ఎటేటో తిరిగి ఇటైతే వచ్చినాము. ఈ టికెట్ కౌంటర్ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ వెల్కమ్ టు డంబుల్లా రాక్ టెంపుల్ అని అయితే కనబడింది. సో అదైతే చూద్దాం మనం ఇప్పుడు. అంతే అండి, వెల్కమ్ టు డంబుల్లా రాక్ టెంపుల్ అని చెప్పి కనబడింది. ఈ పక్కకు చూసుకుంటే ఒక పెద్ద కొండరాయి అయితే ఉందండి, రాక్ టెంపుల్ టోటల్ ఇది వచ్చేసి. ఫైనల్ గా టికెట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసానండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్కడో పైన అవుతుంది. సో టికెట్ ఎంత ఉంటుందో చూసుకునే వెళ్తానండి నేనైతే. టికెట్ ఎక్కువగా ఉంటే నేనైతే వెళ్ళను, ఒక 500 ఆ విధంగా ఉంటే అయితే వెళ్తాను. ఎంట్రన్స్ టు కేవ్ టెంపుల్ అని చెప్పి రాసింది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకు టికెట్ తీసుకోవడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక టికెట్ వచ్చేసి 2000 రూపీస్ అని రాసిందండి. సార్క్ కంట్రీస్ లిస్ట్ లో ఉన్న ఇండియాకి వచ్చేసి మన తగ్గింపు ఉందా అని చెప్పి అడిగాను. సో ఏం లేదు, అదే 2000 రూపీస్ అన్నారు. 2000 రూపీస్ అంటే ఒకసారి మన కరెన్సీలో స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. నాకైతే ఎక్కువ అనిపిస్తుంది, సో నేనైతే వెళ్ళట్లేదండి, స్కిప్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి టెంపుల్కి వెళ్ళడానికి నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి అయితే టికెట్ తీసుకుని అయితే టెంపుల్కి వెళ్ళాలి. సో ఇది కూడా రాక్ టెంపుల్ అండి. సో కొండ మీద టెంపుల్ ఉంటుంది కావచ్చు. గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ఫ్రీ అండి, అని ఇది డంబుల్లా కేవ్ టెంపుల్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. మన కరెన్సీలో చూసుకుంటే 2000 శ్రీలంకన్ కరెన్సీలో చూసుకుంటే 2000 రూపీస్. మన కరెన్సీలో చూసుకున్నట్లయితే 581 రూపాయలు అయితే పడుతుంది. సో గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. సో ఇది ఇప్పుడు నాకు మనీ వైజ్ కూడా నాకు పెట్టి వెళ్ళి చూడాలన్న కోరిక అయితే లేదు. సో గోల్డెన్ టెంపుల్ అయితే మీకు చూసాం. గోల్డెన్ టెంపుల్ అంటే ఇంతకుముందు వీడియో స్టార్టింగ్ లో బుద్ధుని విగ్రహం కనబడిందా, సో అక్కడ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అవుతుంది. సో అదైతే నేను మీకు చూపిస్తాను. సో ఈ డంబుల్లా కేవ్ టెంపుల్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వెళ్ళి చూడండి. ఇందాక మనం వచ్చిన రూట్ ఇదండి, డంబుల్లా కేవ్ టెంపుల్కి వెళ్ళడానికి, డంబుల్లా రాక్ టెంపుల్కి వెళ్ళడానికి వచ్చిన దారి ఇది. సో ఇందాక మనం వచ్చి అక్కడ బస్సు ఉందా, ఆ బస్ దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇందాక మనం వచ్చిన వే ఏదైతే గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి ఎక్కొచ్చామో ఆ వేకైతే వెళ్తాము. సో ఆ వేలో ఉన్న
గోల్డెన్ టెంపుల్ చూద్దాం మరి అది ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు నాకు అర్థమైందండి, ఈ గోల్డెన్ టెంపుల్ అండ్ రాక్ టెంపుల్ వచ్చేసి ఇది ముందు ఉంది, ఇంతకుముందు మనం వచ్చినవే ఇదే. సో ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ వచ్చేసి ముందు ఉంది, మన సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ ఉందా, ఆ రోడ్ నుంచి వచ్చినట్టయితే డంబుల్లా కేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. సో మనం ఏం చేసినాం, ఈ గోల్డెన్ టెంపుల్ నుంచి సీదా నడుచుకుంటూ వచ్చి ఈ డంబుల్లా కేవ్ టెంపుల్ పోయే రోడ్కి అయితే వెళ్ళినాము. సో ఆ డంబుల్లా కేవ్ టెంపుల్కి 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, అది నేను మీకు చూపించింది ఇందాక. సో ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. అటు నుంచి వచ్చిన వాళ్ళు ఇటు నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నారండి టికెట్ తీసుకొని, చూడొచ్చు మీరు. సో ఇదంతా మనం ఇందాక వచ్చిన రోడ్ కదా. సో కిందకి వెళ్తే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి ఎంట్రన్స్ ఉంటుందట, అది దాటుకునే మనం అయితే వచ్చినాం పైకి. మనకు తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు అయితే ఇదే విధంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే దీని ఎంట్రన్స్ అయితే దొరకట్లేదండి నాకు, ఈ బుద్ధుని ఈ గోల్డెన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే దొరకట్లేదు. సో అక్కడ దాకా వెళ్ళిన అటేటో డంబుల్లా కేవ్ టెంపుల్ కానీ వెళ్ళిన ఇటు వస్తే ఈ ఎంట్రన్స్ దొరకట్లేదు, ముందరికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి అన్నారు. సో మొత్తం కిందకే దిగుదాం, ఇందాక మనం వచ్చిన రూట్ వచ్చేసి అదే. సో కిందకైతే దిగుదాము. ఇట్లుంటది మరి దేశం, కానీ దేశం వస్తే మన భాష వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ భాష మనకు అర్థం కాదు. సో ఒకటి అడుగుతూ ఒకటి చెప్తారు, ఎక్కువగా ఇంగ్లీష్ కూడా ఎవరు మాట్లాడట్లేదు. సో ఇదే విధంగా ఉంటాయి, ఇన్ని ట్రబుల్స్ ఉంటాయి ట్రావెలింగ్ చేసేటప్పుడు పర్టికులర్గా. సో ఇక్కడ రాక్ టెంపుల్ అని చెప్పి రాసి పెట్టారండి ముందే, కాకపోతే మనకి గోల్డెన్ టెంపుల్కి రాక్ టెంపుల్కి డిఫరెన్స్ అర్థం అవ్వలేదు నాకు. సో ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్. సో ఇది ఉందా అండి, ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ వెళ్తే రాక్ టెంపుల్కి దారి అని చెప్పి బ్యాక్ సైడ్ తీసుకెళ్ళింది. సో దానికి రైట్ సైడ్ ఇటు కనుక మనం వెళ్ళినట్లయితే గోల్డెన్ టెంపుల్ అండి, చూసుకోవచ్చు మనము. సో ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్ అయితే లాస్ట్కి ఫైనల్గా గోల్డెన్ టెంపుల్ అయితే చూపించబోతే ఇంత కన్ఫ్యూజ్ అయ్యి అంత పిచ్చి పిచ్చి అవుతుంది, తిరిగి తిరిగి చెమటలు పడుతున్నాయి. ఈ విధంగా ఉంటుందండి పరిస్థితి అప్పుడప్పుడు. ఫైనల్లీ వి ఆర్ హియర్ టు గోల్డెన్ టెంపుల్ అండి. చాలా చల్లగా ఉంది. ఎంట్రన్స్ ఎక్కడ ఉందో మళ్ళీ ఎంట్రన్స్ దొరకట్లేదు కదండి. సో బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఇదే కావచ్చు అండి గోల్డెన్ టెంపుల్ అంటే. దీనికి ఎంట్రన్స్ అంటే ఏముండదు కావచ్చు, దీనికి లోపల డొనేషన్స్ అని చెప్పి ఇక్కడే రాసింది కదా, ఇవి అగరబత్తిలు వెలిగించినట్టు కూడా ఉంది ఇక్కడ మొత్తం చూస్తే. సో ఒకసారి చుట్టూ అయితే చూద్దాం మనము, మరి ఎంట్రన్స్ ఎక్కడ నుంచి ఉందా లేదా అన్నది మనకైతే తెలిసి ఉండాలి కదా. సో చుట్టూ చూసుకుంటే అయితే ఎంట్రన్స్ ఎక్కలేదండి. సో దిస్ ఈస్ కాల్డ్ గోల్డెన్ టెంపుల్ అంతే. సో ఓకే, ఎగ్జిట్ ఇది. సో ఇంతే అండి, జస్ట్ ఏంటంటే ఇది ఒక పెద్ద ప్రతిమ చూపించడానికైతే ఈ విధంగా అయితే ఉంది. సో వీఆర్ గోయింగ్ డౌన్ నౌ. సో ఇది వచ్చేసి బయటకు వెళ్ళడానికి దారి. సో డంబుల్లా నుంచి క్యాండీకి అయితే బయలుదేరుతున్నామండి. సో క్యాండీకి వెళ్ళిన తర్వాత క్యాండీ రైల్వే స్టేషన్ లో రేపటి కోసము వెళ్ళడానికి, క్యాండీ నుంచి వెళ్ళడానికి అయితే టికెట్స్ అయితే అడుగుతాను ఒకసారి స్టేషన్ లో. అసలు ఉంటాయా లేవా అన్నది ఏం తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలిగా. సో చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను మళ్ళీ నేను. సో మనం క్యాండీకి అయితే రీచ్ అయ్యామండి. మనకు బ్యాక్ సైడ్ లో ఉన్నది చూసుకున్నట్లయితే క్యాండీ లేక్ అండి. ఇది చాలా ఫేమస్ మన క్యాండీలో వచ్చేసి, ఇది మ్యాన్మేడ్ లేక్ అంటారు ఇక్కడ వచ్చేసి. సో ఏంటంటే నేను రేపు వచ్చేసి ఎల్లాకి వెళ్దాం అనుకుంటున్నా క్యాండీ నుంచి ట్రైన్ జర్నీ చేసుకుంటూ. కాకపోతే ఏంటంటే ఆ డ్రైవర్ అన్నాడు కదా, ఆటో డ్రైవర్ అన్నాడు కదా, సో ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళినా ఎలాంటి యూజ్ ఉంటుందో రేపు మార్నింగే వెళ్ళి ట్రై చేయండి. ఒకవేళ దొరికితే సెకండ్ క్లాస్ తీసుకోండి, లేకపోతే థర్డ్ క్లాస్ అంటే ఐ మీన్ మనకు జనరల్ టైపు ఆ టికెట్ తీసుకొని అయితే మీరు ఎల్లాకి వెళ్ళాలి అని చెప్పాడు. సో జస్ట్ ఏంటంటే మీకు ఈ క్యాండీ లేక్ ఎలా ఉంటుందో చూపించాలన్నట్టు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒకసారి డీటెయిల్గా లేక్ మొత్తం చూద్దాం, మీకు బ్యాక్ కెమెరా తోటి లేక్ మొత్తం అయితే చూపిస్తాను. వావ్, చాలా బాగుంది కదా ఈ లేక్ వచ్చేసి. ఇక్కడ సమ్ ఆఫ్ ద బోట్స్ కూడా ఉన్నాయి, బట్ అవి వర్క్ చేయని ఏమో. ఇక్కడ చూడండి హంసనే కదా ఇది వచ్చేసి, చాలా బాగుంది కదా. వావ్, నేను ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం అండి వాటర్లో. హంసనా లేకపోతే ఇది బాత అన్నది నాకు తెలియదు, కానీ నేను ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది చూడడానికి అయితే, కింద కాళ్ళతో అయితే కొట్టుకుంటూ సేమ్ బాగుంది, అసలు చాలా బాగుంది. అండ్ ఇదంతా చూసుకోండి మీరు, ఈవినింగ్ టైంలో అయితే ఇదంతా ఒక హ్యాపీనింగ్ ప్లేస్ లాగా అయితే ఉంటుందండి సేమ్, చాలా బాగుంటుంది. అది వచ్చేసి మొత్తం టోటల్గా ఆ కొండల మీద ఇండ్లు ఉన్నాయి చూసారా, అవన్నీ హిల్ స్టేషన్ టైప్ అండి. ఇదంతా క్యాండీ అంటేనే హిల్ స్టేషను. సో ఏంటంటే ఇవన్నీ కొండలు చుట్టూరా కొండలు ఉన్నట్టుంటాయి మనకు వచ్చేసి, చాలా బాగుంది.
ఈ ప్లేస్ అంతా. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. మీకు అక్కడ గోల్డెన్ టెంపుల్ అండ్ డంబుల్లా కేవ్ టెంపుల్ అయితే చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే గోల్డెన్ టెంపుల్ చూపించాను, డంబుల్లా కేవ్ టెంపుల్ వచ్చేసి నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఎందుకంటే 2000 రూపీస్ ఎల్కేఆర్ అయితే తీసుకుంటున్నారు, శ్రీలంకన్ రూపీ వచ్చేసి. సో అందుకే నేనైతే దాన్ని స్కిప్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే శ్రీలంకకి వచ్చినప్పుడు అయితే వెళ్ళండి. సో చాలా సింపుల్ అండి. మీరు క్యాండీకి రండి, మీరు ఏ హోటల్ దిగుతారో ఆ హోటల్ దగ్గర దానికి సంబంధించిన పూర్తి మ్యాప్స్ అయితే ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి, అవన్నీ పూర్తి మ్యాప్స్ అయితే ఉంటాయి. సో వాటిని పట్టుకొని మీరు ఆటో మాట్లాడుకొని అయితే తిరగచ్చు, లేకపోతే బస్సులో కూడా వెళ్ళొచ్చు. సో నేను రేపు వచ్చేసి క్యాండీ నుంచి ఎలాగైతే ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నా, ఆ ట్రైన్ జర్నీ ఏ విధంగా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. చూడండి, నాకు అదృష్టం మంచిగా ఉంటే ఒకవేళ సెకండ్ క్లాస్ టికెట్ దొరుకుతుంది, హాయిగా కూర్చొని అయితే చూపిస్తాను. లేకపోతే నిల్చొని వెళ్ళడమే, ఇంకంతకు మించి చేసేది ఏం లేదు. 6 hours జర్నీ ఉంటుందట. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా, మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.